చంద్రబాబు కూటమి ప్రభుత్వం 5 త్రైమాసికాలుగా ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ 3,500 కోట్లు, వసతి దీవెన 1,100 కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్య అవమాన భారంతో కళాశాలలకు వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్న విద్యార్థులు పుస్తలు అమ్మి బిడ్డల ఫీజు బకాయిలు చెల్లించిన తల్లుల పక్షాన ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ సమర బేరీ మోగించింది. ఇక డిఎస్సిపై చేసిన మొదటి సంతకమే తుస్సుమనిపించిన సీఎం చంద్రబాబు జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా, నిరుద్యోగ వృత్తి చెల్లించకుండా నిరుద్యోగులను వంచిస్తున్న తీరుపై కూడా వైఎస్ఆర్సీపీ కథన బేరీ మోగించనుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగుల పక్షాన అన్ని జిల్లాల్లో ఇవాళ యువత పోరుకు సిద్ధమైంది. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయాల వరకు భారీ ర్యాలీని నిర్వహించనుంది. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకుని పేదలకు వైద్యం, విద్యను అందుబాటులో ఉంచాలని కోరుతూ కలెక్టర్కు విజ్ఞాపన పత్రాలను అందజేయనుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం 5 త్రైమాసికాలుగా ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ 3,500 కోట్లు, వసతి దీవెన 1,000 కోట్ల 1,100 కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నిత్య అవమాన భారంతో కళాశాలలకు వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్న విద్యార్థులు పుస్తలు అమ్మి బిడ్డల ఫీజు బకాయిలు చెల్లించిన తల్లుల పక్షాన ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ సమర బేరీ మోగించింది. డిఎస్సిపై చేసిన మొదటి సంతకమనే
తుస్సుమనిపించిన సీఎం చంద్రబాబు జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా, నిరుద్యోగ వృత్తి చెల్లించకుండా నిరుద్యోగులు వంచిస్తున్న తీరుపై వైఎస్ఆర్సీపీ కథనబేరీ మోగించనుంది. ఇక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగుల పక్షాన అన్ని జిల్లాల్లో ఇవాళ యువత పోరుకు సిద్ధమైంది. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయాల వరకు భారీ ర్యాలీలు నిర్వహించనుంది. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకొని పేదలకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని కోరుతూ కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలను అందజేయనుంది.